మీరు నమ్ముతారా అంటే బేసిక్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది ఇట్లాంటి టెర్రరిస్ట్ ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. మన భారతదేశంలోనే దాదాపు 3000 పై చిలుకు ఎంతమందో పాకిస్తానీలు ఇంకా రజాకార్ల వారసులు ఎవరైతే ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ఉన్నారో ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఎవరైతే ధర్నాలు చేసినా నిరసనలు తెలిపినా ఎవరైనా కూడా దానికి కారణం ఈ రజాకార్ పుత్రులు. ఎక్కడ వీళ్ళు కాజేసిన ఖజానా బయట ఇంత జరిగిన తర్వాత కూడా నరేంద్ర మోడీని చంపేస్తామనే ఆ మాట వచ్చి అట్లాంటి జోకర్లు మాట్లాడితే భయపడే క్యారెక్టర్ మన కేసీఆర్ గారు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఒక సభ జరుపుతా ఉన్నారు. ఊరంతరికి ఒక బాధ అంటే కేసీఆర్కి ఒక బాధ అయినట్టుగా కవితక్కనేమో జైలుకి పోయి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని వాళ్ళు చేస్తున్న నిరసనలు కూడా ఆపుకున్న పరిస్థితి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి వ్యతిరేకంగా. మరి ఈ సందర్భంలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈ కేటీఆర్ కవిత ఏదో డబ్బులు దోచుకోవడానికి నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈ టెర్రరిస్ట్ అటాక్ గురించి కావచ్చు, అలాగే వక్ఫ్ బోర్డుకి సంబంధించి సవరణలు జరిగిన తర్వాత కొంతమంది ముస్లిమ్స్ దాని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాష్ట్రం అయితే అసలు ఈ వక్ఫ్ బోర్డు సవరణ మాకు వద్దు అంటూ కూడా ఆమె సీఎం అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ టెర్రరిస్ట్ అటాక్లు అసలు రిలేటెడ్ ఉందా, అసలు ఏం జరుగుతుంది అసలు దేశంలో, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి అంత మంచిగా నడుస్తుందా? రెగ్యులర్ పాలిటిక్స్ అంతా అంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలు మీరు కూడా వక్ఫ్ బోర్డు మీద చాలా బాగా మాట్లాడారు మొన్న కూడా చాలా ఛానల్స్లో కూడా. మీకు ఏమనిపిస్తూ ఉందంటే వక్ఫ్ బోర్డు రిలేటెడే ఈ టెర్రరిస్ట్ అటాక్ అనుకుంటున్నారా లేకపోతే ఏంటి? మొన్న జరిగిన ఉగ్రవాద దాడి కంప్లీట్గా టార్గెటెడ్. దాంట్లో చాలా కారణాలు ఉండొచ్చు. అంటే వక్ఫ్ బోర్డు వల్ల 370 ఆర్టికల్ కోసం అని చెప్పి ముస్లిమ్స్కి అన్యాయం అయిపోతుంది అని చెప్పి కొంతమంది ఎంఐఎం లాంటి రజాకార్లు, సూడో సెక్యులర్ పార్టీలు ఎవరైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కేవలం ముస్లిమ్స్ని ఓట్ బ్యాంక్గానే వాడుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, ఎక్కడ వీళ్ళందరికీ కూడా జ్ఞానం వచ్చేస్తుంది, వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు అన్న భయంతో ఇలాంటివన్నీ చేయించిండొచ్చు. వాళ్ళ వెనకాల వీలాంటి దుష్టశక్తులు ఉన్నారు అని ఉండొచ్చు, తప్పులేదు అందులో. టెర్రరిస్ట్ అటాక్ భారతదేశంలో బార్డర్ దాటి 4 టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేశారు అన్నదానికంటే దేశంలో ఉన్న ఉగ్రవాదుల సంగతి ఏంటి? దేశంలో ఎంతమంది ఉగ్రవాదుల్లాగా పనిచేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ సూడో సెక్యులర్ పేర్ల మీద మనుషులను విభజించి కులాల పేర్లపైన, మతాల పేర్లపైన వాళ్ళ భావోద్వేగాలతోటి ఆటలాడుకుంటూ ఏళ్ల తరబడి చేసుకుంటూ వస్తున్న నాటకాలే ఇవన్నీ కూడా కారణాలు వాటికి. అంటే బేసిక్ అంటే మీరు ఏమన్నా ఒక పార్టీని నిందిస్తున్నారా లేదంటే ఇప్పుడు నేను మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క సూడో సెక్యులర్ పార్టీని నేను నిందిస్తున్నాను. ఈ రోజు మన దేశంలో ఇప్పటికీ కూడా 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి స్వార్థం కోసం, జిన్నా గారి స్వార్థం కోసం 2 ప్రధానమంత్రులు కావాలి అని అంటే మహాత్మా గాంధీ గారు దేశాన్ని విభజించి నువ్వొక దేశం మతం పేరు పైన విభజించారు. 1947లో విభజించిన దేశం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ రోజు ఏ ధర్మం పైన అయితే దేశాన్ని విభజించామో ఈ రోజు కూడా ధర్మం పేరు పైన ఈ రోజు హత్యలు జరుగుతున్నాయి అంటే దానికి ఎవరు కారణం? సూడో సెక్యులర్లు అనే కారణం అని నేను అంటున్నాను. సెక్యులరిజం ఏంటి? ప్రతి ఒక్క ధర్మం, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క వ్యక్తి ఒకటంటేనే సెక్యులరిజం. అంతేగాని కాంగ్రెస్ నాయకులే కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, ద సోకాల్డ్ కేసీఆర్, వీళ్ళందరూ రీజనల్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఏం మాట్లాడతారు? ముస్లిమ్స్ ఒక దిక్కు, హిందూస్ ఒక దిక్కు, సనాతన ధర్మానికి ఏమన్నా అయితే ఒక్కడు నోరెత్తాడు, ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడాడు. అదే ముస్లిమ్స్ వ్యతిరేకంగానో కానీ ముస్లిం రిలీజియన్ కోసం ఎవరన్నా మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏదో బట్టలు చింపుకొని మరి రోడ్ల మీదకి వస్తాడు. సెలబ్రిటీస్ అయినా కానీ సినిమా సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటే స్వచ్ఛంద సంస్థలు అని చెప్పి NGOలు అందరూ మాట్లాడతారు.
ఈ రోజు జరిగిన దాడి గురించి వాళ్ళందరూ కారణం, వాళ్ళందరూ చేసిన తప్పులే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనలాంటి వాళ్ళం ఇప్పటికీ బాధపడుతున్నాం. దానికి వాళ్ళందరూ కారణం. వాళ్ళందరూ కూడా ఓపెన్గా తీసుకొని బాధ్యత తీసుకొని ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ప్రతి ఒక్కరు కూడా మంచి సెక్యులరిజం అంటే ఏంది, నిజంగా కూడా రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన గౌరవం ఉంటే ఆ రాజ్యాంగబద్ధంగా సెక్యులరిజంని పాటిస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు హిందువే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి చట్టం న్యాయం ఒకటే అని చెప్పి ముందుకు సాగిన రోజే ఈ టెర్రరిస్ట్ అటాక్లన్నీ ఆగుతాయి. కానంటే ఒకటంటే ఏదైతే మొన్న జరిగిన దాడి గురించి మాట్లాడుతూ సెంట్రల్ సెక్యూరిటీ ప్రాబ్లమే ఇదంతా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ రెండు ఉంటాయి. సో మొన్న ఏదైతే ఎలక్షన్లు కాశ్మీర్లో జరిగినాయో చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఎలక్షన్లు జరిగింది. సో తర్వాతే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఈ ఉగ్రవాదులకి ఆ అలోనెస్ వస్తుంది అనుకోవచ్చా? 370 ఆర్టికల్ రద్దుకి ముందు కశ్మీర్ అంటే ఒక అగ్నిగుండం, పొద్దున్న లేసి ఎక్కడ రాళ్ళు వేసి కొడతారో, ఎక్కడ బాంబులు పెళ్తాయో అని చెప్పి భయంగా ఉండే. దాని తర్వాత మనం దేశంలో ఉన్నప్పుడు ఒకటే న్యాయం, ఒకటే చట్టం, ప్రతి ఒక్కరు ఒకటే పౌరుడిగా, ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా మీద బతకాలి అని చెప్పి 370 ఆర్టికల్ ఆ రోజు అక్కడికి అమలు చేశారు. 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలో యునైటెడ్ టెరిటరీ లాగా ఉండే, ప్రెసిడెంట్ రూల్లో ఉండే, అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అందరు పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటున్నారు, మన పండుగలు మనం చేసుకుంటున్నాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంటర్వ్యూన్ అయ్యి ఎలక్షన్స్ పెట్టాలి అని అన్నారు. ఎలక్షన్స్ పెట్టాం. ఎలక్షన్స్ పెట్టినప్పుడు సడన్గా ఏదో రివల్యూషన్ లాగా రోజు చేశారు. అది దేశం మీద జరిగిన ఉగ్రదాడి అనుకోవాలా, కేవలం సెలెక్టివ్గా టార్గెటెడ్గా సనాతన ధర్మం మీద జరిగిన ఉగ్రదాడి అనుకోవాలా ఆలోచించాడు. వచ్చిన వాడు నార్మల్గా వచ్చి దాడి చేయలేదు. కెమెరాలు పెట్టుకొని సెల్ఫీలు తీసుకుంటూ నువ్వు ఎవరు, నువ్వు ఏ ధర్మానికి చెందిన వాడివి, నీకు కల్మా చదవడానికి వచ్చా, నీకు ప్రేయర్ చేయడానికి వచ్చా, నువ్వు బొట్టు తీసేసేయి, నువ్వు ప్యాంట్ ఇప్పు అని చెప్పి వాళ్ళని మానసికంగా మొత్తం ఫిజికల్గా మెంటల్గా వాళ్ళని టార్చర్ చేసి హ్యూమిలియేట్ చేసి తల్లుల ముందల, పిల్లల ముందు, భార్యల ముందల వాళ్ళని చంపారు. ఆ దాడిని మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారు? ఇప్పటికీ కూడా కొంతమంది నాయకులు, సూడో సెక్యులర్ లాంటి నాయకులు ఇప్పటికీ కూడా పాకిస్తాన్ వాళ్ళ తప్పేముంది, ఉగ్రదాడు తప్పది, ఉగ్రదాడు వాళ్ళు చేశారంటే మళ్ళీ పాకిస్తాన్లే వాళ్ళు పుట్టింది, పాకిస్తాన్ వాళ్ళే కదా ఉగ్రవాదులను పుట్టించుంది, పాకిస్తాన్ వాళ్ళే కదా పొద్దున్న లేసి ఉగ్రవాదం చేయాలి, భారతదేశం మన శత్రువు అని చెప్పి పుట్టిన పిల్లవాడికి నేర్పిస్తుంది ఎవడు? ఆ పాకిస్తాన్ వాడే కదా. ఆర్మీ జనరల్, పేరుకి ఆర్మీ జనరల్ అయ్యుండి ఓపెన్గా స్పీచ్ ఇచ్చి మన పాకిస్తానీలకు మనం చెప్పాలి భారతదేశం మనం శత్రువు అని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పియాలి అని చెప్పి ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. మనకెక్కడ పోతుంది ఆ బుద్ధి? మనం ఎందుకు ఇంకా ఆలోచించట్లేదు? మనం ఎందుకు ఇంకా వెనకడుగేస్తున్నాం? మనం ముందుకు రావాలి. ఎవరండి ఆయన? అద్దంకి దయాకర్ ఎంత ఓపెన్ గా డిబేట్ లో అన్నాడు, ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్ అని అన్నాడు. ఈ రోజు ఎక్కడ వెళ్ళిపోయింది ఆయన మొహం? ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు బయటికి? ఆ రోజు పాకిస్తాన్ జిందాబాద్ అని అన్నాడు, మళ్ళీ ఈ రోజు పాకిస్తాన్ వల్ల మన భారతీయులు చనిపోయారు, మళ్ళీ ఈ రోజు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు? నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా, మన భారతదేశంలో ఉంటూ, మన భారతదేశం గాలి పీల్చుకుంటూ, మన భారతదేశం తిండి తినుకుంటూ, ఇక్కడ బతుకుతూ, ఈ నీడన బతుకుతూ, ఈ జెండాన బతుకుతూ, భారతదేశంని వద్దని చెప్పి పక్కనున్న పాకిస్తాన్ ముద్దు అనుకునే వాళ్ళు ఇప్పటికైనా సరే మూటాముల్లా చదువుకొని వెళ్ళిపోండి. పార్లమెంట్ సాక్షిగానే జై పాలస్తీన్ అన్న వ్యక్తి కూడా ఉన్నాడు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా చెప్తున్నా నేను. మరి నేను అనేది అట్లాంటి వ్యక్తిని, అంటే ఒక పార్లమెంట్ సాక్షిగా ఆ మాట అనడానికి ఆయన ఎంత ధైర్యం చేసి ఉండాలి? బేసిక్గా అదే పార్లమెంట్ సాక్షిగా జై భారతదేశం అనే పరిస్థితి కూడా లేదు అక్కడ. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అది కూడా పార్లమెంట్ అంటే అది బేసిక్గా మీ చేతిలో ఉండేది, ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండేది. మరి ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా? బీజేపీ నిజంగా కూడా నిబద్ధతతోటి సిద్ధాంతం పరంగా ఒక పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి ఇంతవరకు కూడా చేస్తున్న తప్పులను చూసి చూడనట్టుగా ప్రతి ఒక్కరూ మన భారతీయులే. ఆ రోజు ఆ పూటవాడు తప్పు చేశాడో కానీ వాడు పీల్చుకునేది మన భారతీయం గాలే, మన తిండే తింటున్నాడు, వాడు మన భారతీయుడే, మన సోదరుడు. సోదర భావం అంటే ఏందో నిజంగా చెప్పేది మే భారతీయ జనతా పార్టీ. భాయిచారా అని అంటే చెప్పేది మేము, సెక్యులరిజం అని అంటే మా బీజేపీది. అంతేగాని వీళ్ళలాగా సెక్యులరిజం అని అంటారు, సెక్యులరిజం అని అంటారు, కేవలం కొన్ని వర్గాల వరకే మాత్రమే వాళ్ళ న్యాయాలు చూపిస్తారు. అది వాళ్ళు చేసేది స్యూడో సెక్యులర్ పార్టీలని. వాళ్ళ వల్లనే ఈరోజు భారతదేశంకు ఇలాంటి ముప్పు ఉంది. దానికి కారణం ఇలాంటి వాళ్ళే. ఇప్పటికైనా అందరూ కూడా కలవాలని నేను అంటున్నాను. మీరు నమ్ముతారా? అంటే బేసిక్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇట్లాంటి టెర్రరిస్ట్ మొన్న అటాక్లో
సెంట్రల్ ఇంటెలిజెన్సే ఫెయిల్ అని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? నేను దానికి మీకు ఒక్కటే సమాధానం చెప్తాను. పాత కాలంలో సామెత, అదేదో మా బీజేపీ రాయలేదు, మేము ఆర్ఎస్ఎస్ వచ్చి చెప్పిన సామెత కాదు. ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు. మన భారతదేశంలోనే దొంగలు ఉన్నాక, మన భారతదేశంలోనే ఉగ్రవాదులు ఉన్నాక, మన భారతదేశంలో అట్లాంటి ఉగ్రవాదులను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నాక, మన భారతదేశంలో ఆ ఉగ్రవాదులని రండి వచ్చిన భారతీయులను చంపండి అని చెప్పే వాళ్ళు ఉన్నాక ఎవరం ఎక్కడ కాపాడుకోగలుగుతాం? ఇప్పటికైనా మేలుకోవాలని నేను అంటున్నాను. రక్షణ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పొద్దున లేచి దేశం కోసం, నా దేశంలో ఉన్న ప్రజల కోసం ప్రాణాలు కూడా సైతం చేస్తామన్న సోల్జర్స్ అక్కడ ఎండలో, వరదలో, ఎక్కడ బురదలో నించొని వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కోసం? ఆ బాధ్యత మనది కూడా. ఇప్పటికీ కాకపోతే ఎప్పటికీ కాదు. ఇట్స్ నవ్ ఆర్ నెవర్. ఇట్స్ ఈస్ బీన్ టూ లేట్ చెప్పాలి అని అంటే. ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. మరణించిన తర్వాత నేను దీన్ని ఖండిస్తున్నాను, క్యాండిల్ ర్యాలీ పట్టుకొని వాళ్ళకు ఉగ్రవాదులని శిక్షించాలి, వాళ్ళని ఉరిదీయాలి అని మాట్లాడే వాళ్ళు ఎంఐఎం రజాకార్ల లాంటి వాళ్ళు మస్తు మంది మాట్లాడతారు. ముందెక్కడ పోయింది బుద్ధి? అట్లాంటి ఉగ్రవాదులను పుట్టించేదే మీ బుద్ధులు కదా, మీరే చేస్తున్నారు కదా. హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున, హైదరాబాద్ ఒక విశ్వనగరం అని అంటాం, ఆ విశ్వనగరంలో ఎన్నో వేల తప్పుడు బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్ వచ్చాయి. వాటి కోసం అని చెప్పి 3 ఏళ్ల క్రితం మా బీజేపీ కార్పొరేటర్లు అందరం పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మళ్ళీ కూర్చున్న మేయర్ ఏం చేస్తుంది, కమిషనర్ ఏం చేస్తుండు, ముఖ్యమంత్రి ఏం చేస్తుండు, మున్సిపల్ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? సరే వాళ్ళు పోయిండ్రు, సరే కేసీఆర్ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, టీఆర్ఎస్ వెళ్ళిపోయింది అనుకున్నా. కొత్తగా వచ్చిన వీళ్ళదేం పోయింది? రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి, ఆమె మేయర్ ఏమో కండువా కప్పుకొని ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వచ్చి ఆమె బిజినెస్లో ఆమె కాపాడుకుంటుంది. మళ్ళీ దొంగ సర్టిఫికెట్ల సంగతి ఏంది? ఇంతవరకు సమాధానం చెప్పలే. ఆ రోజు కూడా మేము అదే అన్నాం, ఆ దొంగ సర్టిఫికెట్లలో వేల దొంగ సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు. అందులో టెర్రరిస్ట్ ఎవడు, ఉగ్రవాద్ ఎవడు, బంగ్లాదేశీ ఎవడు, పాకిస్తానీ ఎవడు, శ్రీలంక ఎవడు, ఎవరికి తెలుస్తుంది? మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఇంతవరకు క్లారిటీ లేదు. హైదరాబాద్ అనే అడ్డా అవుతుంది అనుకోవచ్చు టెర్రరిస్టులకి. ఎందుకంటే ఇంతకు ముందు ఇదే పరిస్థితి ఉండే హైదరాబాద్లో. ఎక్కడ ఏ బాంబు వెళ్తుంది, ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు అనేది కూడా మనకి సంకేతాలు ఉన్నాయి. సో ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉందా? టెర్రరిస్టులు దీన్నే అడ్డాగా చేసుకుని ఇక్కడి నుంచే నడుపుతున్నారు అనుకోవచ్చు. ఒక భయం అనేది అయితే ఉంది. ఒక హైదరాబాదీగా నాకైతే భయం ఉంది. ఇంతకు ముందు కూడా బాంబు పేలుళ్ళు అయినాయి. గోకుల్ దగ్గర, దిల్షుక్ నగర్లో బాంబులు పేలాయి, భయపడ్డాం. ఇప్పటికీ కూడా భయం ఉంది. దానికి కారణం ఒక కార్పొరేటర్గా 2 సంవత్సరాల క్రితం మేము వెళ్ళి డెత్ సర్టిఫికేట్స్, బర్త్ సర్టిఫికేట్స్లలో లోపాలు ఉన్నాయి, ఎవరికి పడితే వాడికి వచ్చి ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పి మేము చెప్పాం, ఓపెన్గా చెప్పాం. రోహింగ్యాలు తిరుగుతున్నారు మన హైదరాబాద్ చుట్టుముట్టు, తెలియని మొహాలు, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళు తెలియదు, తిరుగుతున్నారండి అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చాం. ఎవడు కూడా పట్టించుకోకపోతే ఎట్లా? నిన్ననో మొన్ననో బడంపేట్లో ఒక మున్సిపాలిటీలో బంగ్లాదేశీ అతనికి మన ఆధార్ కార్డు ఇచ్చారు, సస్పెండ్ చేశారు ఆఫీసర్ని. వాడు దొరికాడు కాబట్టి నువ్వు సస్పెండ్ చేయవు. దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి దొంగలు? దొరికిన వాడు సరే పట్టుకున్నాం, దొరకని వాడు దొరనే కదా. మళ్ళీ వాళ్ళ సంగతి ఎలా? అట్లా వాడు ఎంతమందికి ఎన్ని ఆధార్ కార్డులు ఇచ్చాడు, ఎంతమందికి ఎలక్షన్ ఐడీలు వచ్చాయి, ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చాయి, ఎంతమంది మంచిగా వ్యాలిడ్గా మన దేశంలో బతుకుతున్నారు? వాళ్ళకు ఉగ్రవాద చర్యతో సంబంధం లేదు అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? బతుకుదెవరు కోసం వచ్చినోడు లీగల్గా వీసా తీసుకొని రావాలి. నువ్వు లీగల్గా వీసా తీసుకొని రాకుండా దొంగతనంగా ఏజెంట్స్ తోటి నువ్వు అన్నీ తీసుకుంటున్నావంటే నీ దాంట్లో ఏదో తప్పుడు ఆలోచన ఉందంటే కదా. మళ్ళీ అలాంటి వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రోజు కూడా దాదాపు 3000 పైచీలకు ఎంతమందో పాకిస్తానీలు ఇంకా హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళని పంపిస్తున్నామంటూ కూడా ఒక వార్తలు రావడం జరిగింది. మీరేం చెప్తారు దీనికి? అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఉంటున్న విషయం కూడా మనకి తెలియని విషయం, అంటే బేసిక్గా ఇప్పుడు బయటకు వచ్చిన విషయం. ఎందుకంటే ఈ 3000 మందేనా, లేదంటే మీరు అంటున్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుని ఇంకా ఉండే ఛాన్స్ ఉందా? మీరేం చెప్తారు? నాకు తెలిసినంత వరకు ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొని ఒక ముసుగులో ఉండేవాళ్ళు మన హైదరాబాద్లో చాలామందే ఉన్నారు. మన హైదరాబాద్లో, వెస్ట్ బెంగాల్లో, మమతా బెనర్జీ ఉన్న ఏరియాలలో, స్టాలిన్ ఇప్పుడు ఉన్న దగ్గర, ఇట్లాంటి దగ్గరలో ఉగ్రవాదులు ఉన్నారు. దానికి కారణం ఇక్కడ ఉన్న లీడర్లే. రజాకార్ల వారసులు ఎవరైతే ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ ఉన్నారో అట్లాంటి రజాకార్ల వారసులు ఇదంతా తీసుకొచ్చి మన తినపెడుతున్నారు. వక్ఫ్ బోర్డ్ భూముల కోసం బడా మాటలు మాట్లాడాడు. అరే వక్ఫ్ బోర్డ్ భూములు గుంజేసుకుంటున్నారు, మేము బైచారా అని అంటే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని అంటాడు. మళ్ళీ బైచారా అనేటోళ్ళు కనీసము హైదరాబాద్లో బతుకుతూ, హైదరాబాద్లో ఉంటూ, పుట్టి పెరిగింది హైదరాబాద్లో, వాళ్ళ అయ్యా, తాత, ముత్తాత అందరూ హైదరాబాద్లోలే, కనీసం తెలుగు మాట్లాడడానికి రాదు అని అంటే ఇక్కడ పుట్టి పెరిగిన మన తెలుగు వాళ్ళకి వాళ్ళు ఏం గౌరవం ఇస్తున్నారండి?
ఆ గౌరవంలోనే అర్థమైపోతుంది కదా వాళ్ళ క్యారెక్టర్ ఏంది. అంటే కేవలం ఉర్దూ ఇంగ్లీష్ మాట్లాడతాం, మేము కేవలం ఇట్లాగే బ్రతుకుతాం, మీరు ఉంటే ఉండండి లేకపోతే మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఇది మా రాజ్యం, మేము రజాకార్ల వారసులం, మేము రజాకార్ల లాగానే బ్రతుకుతామని చెప్పి ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉన్నారు అని అంటే దానికి కారణం ఎవరు అని అంటే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత స్వార్థాల కోసము ముస్లిం ఓట్ బ్యాంక్ని రాజకీయంగా వాడుకోవాలనుకునేటోళ్ళు ఎంఐఎం లాంటి వాళ్ళని దోస్తానా చేసుకుంటూ తిప్పుతారు. వీళ్ళే ఈ రోజు ఉగ్రవాద చర్యకి కారణం ఎవరు అని అంటే వీళ్ళందరూ. మరి నిన్ను వాళ్ళే క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ చేస్తే అయిపోతుందండి? మీరే చెప్పండి. రేవంత్ రెడ్డి నిన్నేమంటాడు, మోదీ గారు మీ వెనక మేము ఉన్నాము, పోయి పిఓకేని తీసుకురారన్నాడు. మళ్ళీ పిఓకే ఇచ్చిందే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. యుద్ధం అయిన తర్వాత పాకిస్తాన్ని విభజించిందే మీ కాంగ్రెస్ పార్టీ ముత్తాత నెహ్రూ. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అమ్మ పెద్దమ్మ ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఒక పక్కకి ఇచ్చింది. మళ్ళా దాని తర్వాత ఇటు పాకిస్తాను ఇటు ఇది కాక మళ్ళా ఓడిపోయిన తర్వాత పిఓకే భాగం ఇచ్చింది. మళ్ళా కావాలి అని అంటే తమిళనాడులో కూడా ఒక భాగం తీసుకోండి అని చెప్పి రాజీవ్ గాంధీ ఇచ్చాడు. అంటే ఇచ్చుకుంటూ పోండి, ఏదో మీ సొత్తు అన్నట్టు, మీ అయ్య సొత్తు అన్నట్టు, నువ్వు ఆ భాగం తీసుకో నువ్వు ఈ భాగం తీసుకో అని పంచిపెట్టిందే మీ కాంగ్రెస్ వాళ్ళు. మీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఉండుంటే మన దేశానికి దౌర్భాగ్యం ఎందుకు వచ్చేది ఇన్ని ఏళ్ల తర్వాత? ఆ రోజు సెక్యులర్ అన్న పదం పెట్టింది ఎవరు? నెహ్రూ. సెక్యులర్ అంటే ఏంది? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇసాయి, సిక్ అందరూ ఒకటే. కానీ ఇది అందరం ఒకటేనా అండి? అందరం ఒకటేనా అండి? మీరే చెప్పండి ఓపెన్గా. మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక దాడి జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న పంతులు గారిని ఎంఐఎం వాళ్ళు కలిశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయితే హడావిడిగా ఫోన్ చేసిండు, కేటీఆర్ పోయి కలిసిండు, ఎంఐఎం లీడర్లు పోయి కలిసిండు, అన్ని ఎన్జిఓలు వాళ్ళు వీళ్ళు పోయి అందరూ కలిసిండు. అదే సికింద్రాబాద్లో దానికంటే ఒక 3 నెలల ముందు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిని ఒక అతను వచ్చి, ముస్లిం వ్యక్తి వచ్చి అమ్మవారిని తన్ని అమ్మవారి విగ్రహాన్ని మొత్తం విరగ్గొట్టేసి అక్కడ నానా రభస చేసి వెళ్ళిపోయాడు. దానికోసం రేవంత్ రెడ్డి మాట్లాడలే, కేటీఆర్ మాట్లాడలే, ఎంఐఎం లీడర్లు మాట్లాడలే, ఈ సూడో సెక్యులర్ ఎవరైతే ఎన్జిఓలు కలుపుతారు వాళ్ళు మాట్లాడలే, ఎవ్వడు మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే? ఆ రోజు చిలుకూరులో ఆ స్వామీజీని ఆ పంతుల్ని దాడి చేసింది హిందూ దాడి చేసుకుంటే మధ్యలో వస్తారు పెద్ద లీడర్ల లాగా. అదే ముస్లిం దాడి చేస్తే మాత్రం మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే ఇక్కడికి వచ్చేవారికి ధర్మం అడ్డం వస్తుంది. ఇక్కడికి వచ్చేవారికి అరే హిందువులే కదా, హిందువులు విలన్లు అని చెప్పి మనలో మనని విభజించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ మాత్రం ఒక ముస్లిం దాడి చేశాడంటే కనీసం ఖండిస్తాను అన్న నోరు రాలే రేవంత్ రెడ్డికి. అరే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వే హోంశాఖ మంత్రి, నీ సంకననే ఉంది, ఒకడు వచ్చి దాడి చేశాడు గుడికి అంటే కనీసం నేను ఈ తప్పుడు దాడిని నేను ఖండిస్తున్నాను అని ఒక మాట మాట్లాడలేదు. వీలా సెక్యులరిజం గురించి, వీలా బైచారా గురించి మాట్లాడేది. క్యాండిల్లు పట్టుకోగానే న్యాయం చేస్తామనడం కాదు, ఫస్ట్ నరకంగా చేసింది వీళ్ళే తప్పు చేస్తున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోదీ గారు ఏవైతే చట్టాలు తీసుకొస్తున్నామో దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నారో ఒక పార్టీగా కాకుండా మంచిగా ఆలోచించి ఇప్పటికైనా సపోర్టు చేసి మన దేశం మనది, మన దేశంలో ఉన్నవాడంతా మనవాడు అన్న ఆలోచనలో ముందుకెళ్తే మన దేశం మంచిగా ఉంటుంది. వక్ఫ్ బోర్డ్ సవరణ చేశారండి. వక్ఫ్ బోర్డ్ అసలుకి ఏందండి? వక్ఫ్ బోర్డులో ఒక భూములు ఒకరికి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా భూమి నా తర్వాత కూడా వక్ఫ్ బోర్డ్కి అంటే ముస్లిమ్స్కి సమాజంలో సేవ చేయడానికి చెందుతుంది అని చెప్పి నేను దాన ధర్మాలు చేయొచ్చు. అంటే ఆ వక్ఫ్ బోర్డులో ఉన్న భూమి అంతా మద్రాసాలకు, మస్జిద్లకి, మాస్కులకి, దాంతోపాటుగా వితంతులు, ముస్లిమ్స్లలో వితంతులు, ఆర్ఫనేజ్లు, పిల్లల చదువులకి వాటికి వీటికి ఉపయోగపడడానికి ఉన్నది వక్ఫ్ బోర్డ్ భూములు. కానీ అంటే సవరణ అనేవాడు ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఎవరైతే ధర్నాలు చేసినా, నిరసనలు తెలిపినా ఎవరైనా కూడా ఇది రద్దు చేస్తున్నారనే భావనలోనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? దానికి కారణం ఈ రజాకార్ పుత్రులు ఎవరు? ఎంఐఎం, ఓవైసీ లాంటి వాళ్ళు. ఎక్కడ వీళ్ళు కాజేసిన ఖజానా బయటికి వస్తుంది, ఎక్కడ వీళ్ళు దానిపైన గుంట నక్కలు లాగా ఏళ్ల తరబడి తింటున్నారో అది బయటికి వస్తుంది. పేద ముస్లిం ప్రజలే వీళ్ళని ప్రశ్నిస్తారు. కాబట్టి డైవర్షన్ చేయాలి. ఎప్పుడైనా సరే వీళ్ళు ఎట్లా అంటే భావోద్వేగాల పైన ఆటలు ఆడాలి. అరే మన అది గుంజుకుంటారు, ఇది గుంజుకుంటారు అని చెప్పి పాపం పేద ప్రజలను, ముస్లిం ప్రజలను రోడ్ల మీదకి తీసుకురావాలని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇప్పటికీ కూడా అంటున్నాను, పేద ముస్లిం ప్రజలు ఒకటే ఒకటి అడగండి ఓవైసీని, వక్ఫ్ బోర్డ్కి మీరు ఎందుకు వ్యతిరేకం?
వక్ఫ్ బోర్డ్ సవరణ నరేంద్ర మోదీ గారు చేశారు, దానివల్ల మీకు ఎందుకు నష్టం జరుగుతుంది, అలా నష్టం ఏముంది లాభం ఏముంది చెప్పమనండి, క్లారిటీ వాళ్ళకే లేదు. సరే వీళ్ళంటే రజాకార్ల పుత్రులు, వీళ్ళంటే రజాకార్ వారసులు, వీళ్ళంటే వక్ఫ్ బోర్డ్ భూములను కాజేయాలని చెప్పి దానిపైన కూర్చున్న వ్యక్తులు కాబట్టి ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారని అనుకుందాం ఎంఐఎం సోదరులను. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం పోయే కాలం అండి, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకండి దాన్ని సపోర్ట్ చేయరు, కాంగ్రెస్ వాళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు అందులో ఏళ్ళ తరబడి అంటే పేద ముస్లిం ప్రజల పేరు చెప్పుకుంటూ వాళ్ళకు దక్కే భూమిని వాళ్ళకు దక్కే తిండిని వీళ్ళు తినుక్కుంటూ వీళ్ళు గుంటనక్కలుగా మారి ఎదిగారే కానీ పేద ముస్లిం ప్రజలు మాత్రం ఇప్పటికీ కూడా ఓల్డ్ సిటీకి వెళ్ళండి, చాంద్రాయన్ గుట్టకి వెళ్ళండి, ఇప్పటికీ కూడా మురికి వాడలలోనే ఉంటారు, మురికి కాలువల మధ్యలో ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత ఘోరంగా ఉందంటే ఒక దిక్కేమో గచ్చిబౌలి అవన్నీ హైటెక్ సిటీ అని మాట్లాడుకుంటూ లైఫ్ స్టైల్ ఎంత పెరిగిపోయింది, పబ్ కల్చర్ అని చెప్తాము, షాపింగ్ మాల్స్, ఫ్లైఓవర్లు, ఎంత పెద్ద పెద్ద ఆఫీసులు కంపెనీలు అని మాట్లాడతాం. మళ్ళీ ఓల్డ్ సిటీ ఇంకా ఓల్డ్ సిటీ పురాణా షహర్తో అంటే పేరు పురాణా కాబట్టి బతుకులు కూడా పురాణాగానే ఉండాలా, ఇంకా అంటే పురాణా షహర్ అన్న పేరు ఏమైతుందో ఆ పురాణా షహర్ని నేను పురాణాగానే ఉంచుతాను, డెవలప్మెంట్ జరగొద్దు అన్నట్టుగా రోడ్లల్లా గుంతలు, డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజీలు బొంకుతాయి, మురికి కాడవలు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. మనుషులు ఎక్కడ పనులు చేస్తారంటే మెకానిక్ల లాగా పూల బండి దగ్గర, పండ్ల బండి దగ్గర కూరగాయలు పండ్లు అమ్ముకుంటూ బతుకుతున్నారు. మళ్ళీ అదే ఒక దిక్కు ఓవైసీ బ్రదర్స్ వాళ్ళ పిల్లలేమో లండన్లో ఆడ ఈడ బ్యారిస్టర్ చదువులు వాళ్ళు చదువుతున్నారు. మళ్ళీ వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం ఎందుకు అని అంటే నరేంద్ర మోదీ గారిని బూచిగా చూపించడం, ఆర్ఎస్ఎస్ని బూచిగా చూపించడం, మళ్ళీ బీజేపీని బూచిగా చూపించడం. బీజేపీ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా దేశంలో. ఎక్కడ అన్యాయం చేశామండి ముస్లిం ప్రజలకి మేము, ఎక్కడ ముస్లిం ప్రజలు అన్యాయం అయ్యారు? వాళ్ళు రోజుకు 5 సార్లు నమాజ్ చదవట్లేదా, వాళ్ళు మాస్కులకు పోవట్లేదా, వాళ్ళు కుర్తా పైజామాలు వేసుకొని రోడ్ల మీద తిరగట్లేదా, వాళ్ళు టోపీలు పట్టుకొని రోడ్ల మీద తిరగట్లేదా, వాళ్ళ హీరోలు సినిమాలు చేయట్లేదా, వాళ్ళ మనుషులే క్రికెట్లు ఆడట్లేదా, వాళ్ళంతలా వాళ్ళు రంజాన్ చేసుకోవట్లేదా, వాళ్ళంతలా వాళ్ళు మిల్ అబ్బి అని చెప్పి మొత్తం ర్యాలీలు చేయట్లేదా, మొత్తము గుడిల ముందు వాటి ముందు ఫ్లాగులు జుట్టట్లేదా? ఎన్ని చేసినా కూడా బీజేపీని ఒక మతతత్వ పార్టీ అనే నినాదిస్తా ఉన్నారు కదా, మరి దీనికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నా, ఏం చేసింది బీజేపీ? మతతత్వ పార్టీ అనడానికి బీజేపీ ఏమి చేసింది? ఈరోజు నేను అన్నట్టుగా ముస్లిం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు రంజాన్ చేసుకుంటున్నారు, మనం శ్రీరామనవమి చేసుకుంటున్నాం, వాళ్ళు బైక్ ర్యాలీలు చేస్తున్నారు, మనం హనుమాన్ జయంతి ర్యాలీలు చేస్తున్నాం, వాళ్ళు నమాజ్ చదువుతున్నారు, మనం గుడిలలోకి వెళ్ళి పూజలు చేసుకుంటున్నాం, వాళ్ళు హలీం తింటున్నారు, మనం పరమన్నం తింటున్నాం. దేశంలో ఎక్కడ అల్లకల్లోలం సృష్టించాం మేము, ఎక్కడ చేశాము? ఈరోజు కూడా జరిగిన ఉగ్రదాడి వాళ్ళపైన జరగలేదే, ఈరోజు కూడా జరిగిన ఉగ్రదాడి మా హిందువుల పైననే జరిగింది కదా, సనాతన ధర్మం పైననే జరిగింది కదా. హిందువుల సనాతన ధర్మం పైననే ఆ స్టాలిన్ లాంటి వాళ్ళు ఓపెన్గా వచ్చేసి అదేదో డెంగు అని అదని ఇదని మాట్లాడతారు. చట్ట సవరణ చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా జై భీమ్ అని మాట్లాడతారు వీళ్ళందరూ. జై భీమ్ అని చెప్పి పొద్దున లేసే మాట్లాడే వాళ్ళు అదే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ సాక్షిగా విత్ నంబర్ ఒక మంచి యూనిటీ తోటి ఒక మంచి నంబర్ తోటి బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దాన్ని అమలు పరచాల్సిందే. పార్లమెంట్లో ఏదైతే సవరణ చేస్తే రాష్ట్రం తీసుకురావాలి, రాష్ట్రం చేయాల్సిందే, అది రాజ్యాంగంలో రాసుంది. రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తున్నారు అని అంటే వీళ్ళకి జై భీమ్ అనే హక్కు ఉందా? అసలు భారతదేశంలో నివసించే హక్కు ఉందా వీళ్ళకి? కేవలం వాళ్ళ కుర్చీ ముఖ్యం. ముఖ్యమంత్రి కుర్చీ కానీ ఏదన్నా కుర్చీ ఉంటే ఆ కుర్చీ కోసం అని చెప్పి పేద ప్రజలు అన్యాయమైనా సరే, పేద ప్రజలు అదే మురికివాడలో బ్రతకాలి, పేద ప్రజలు అదే పనికిరాని బతుకులు బతకాలి, కానీ వాళ్ళు మాత్రం బాగుపడాలని చెప్పి చేస్తున్నారు. కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని అటాక్కి సంబంధించి ఇది కేవలం హిందువుల మీద జరిగిన దాడి కాదు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ముస్లిం సంఘాలు కావచ్చు, క్రిస్టియన్ సంఘాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఆరోపణ, ఇదేం చెప్తారు? ఎంత మూర్ఖత్వంలో ఇంకా వాళ్ళు ఉన్నారో అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఒక ముసుగులో బతుకుతున్నారు, కావాలని చెప్పి పర్సనల్ ఎజెండా కోసం అని చెప్పి వాళ్ళ సొంత లాభాల కోసం అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడి కాదు అనడానికి అసలు వాళ్ళ దగ్గర నోరుందా అని నేను అడుగుతున్నా. అసలు బుద్ధి ఉందా? వాడు టెర్రరిస్ట్, వాడంతలా వాడు కెమెరాలు పెట్టి షూట్ చేసి నువ్వు ఏ ధర్మం అని అడిగాడు కదా, ఏ ధర్మం అని అడిగి మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చంపాడు కదా. అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అనేది కూడా ఒక ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను ఒకటి చెప్తున్నాను, మన భారతదేశంలో పుట్టిన వాడందరూ హిందువులే. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే. ఆ కాన్సెప్ట్ తెలవక హిందూ ముస్లిం అని చెప్పి డివిజన్ చేసింది ఆ బ్రిటిషోడు.
ఆ బ్రిటిష్ వాడు వచ్చి ఏదో చేసుకొని వాడు వెళ్ళిపోయాడు, వాడి వారసులు కాంగ్రెస్, నెహ్రూ వీళ్ళందరూ కూడా అదే పాటించారు. ఇవాళకి కూడా ఒక స్కూల్ అడ్మిషన్, పిల్లలకి నర్సరీ స్కూల్ అడ్మిషన్ చేయాలంటే నీ రిలీజియన్ ఏంది అని చెప్తే హిందూ అని రాస్తాం మనం. ఎంత పిచ్చోళ్ళం మనం, ఏం బతుకులు బతికినాం మనం ఈ 70 సంవత్సరాలు. ఒకసారి మీరు ఆలోచించండి. హిందూ అన్నది అసలు మతమే కాదండి. హిందూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్డ్. హిందూ అన్నది ఎప్పుడో ఈజిప్టియన్స్ వాళ్ళు వీళ్ళు సివిలైజేషన్ ఉన్నప్పుడు, ఆ టైంలో మన దేశం దిక్కు వచ్చినప్పుడు ఒక దేశంకి పేరు లేదు కాబట్టి భారతదేశంలో ఇండస్ వ్యాలీ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న వీళ్ళందరూ కూడా హిందుస్థాన్ ఇది అని చెప్పి అప్పట్లో వాళ్ళు పెట్టిన పేర్లు అవి. ఆ వాళ్ళు పెట్టిన ఆ దేశంకి ఇట్స్ అ జియోగ్రఫికల్ నేమ్. అంటే ఎట్లయితే హైదరాబాదీలు అని మాట్లాడతామో, ఎట్లయితే ఇండియన్స్ అంటామో, అట్లా హిందూస్ అని చెప్పి ఇట్స్ అ జియోగ్రఫికల్ నేమ్. ఆ జియోగ్రఫికల్ నేమ్ని డివిజన్ అండ్ రూల్ అన్నీ ఎవరికైతే ఈ బ్రిటిష్ వాళ్ళకు ఉంటుందో, డివైడ్ చేయాలి, రూల్ చేయాలన్నది వాళ్ళ తత్వం, వాళ్ళ ఎజెండా అది. కాబట్టి మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇంత మంచిగా కలిసిమెలిసి ఉన్నారు, ఏంది వీళ్ళు ఇది అని చెప్పి ఆ రోజు వాళ్ళు తీసుకొచ్చినది హిందూ ముస్లిం. అదే హిందూ ముస్లిం గొడవలో ఇప్పటికీ ఉన్నాం మనం, ఇప్పటికీ అలాగే ఉన్నాం. మనది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం పోయి హిందూ మతంగా అయిపోయింది. అసలు మతం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకే తెలియాలి. అంటే ఈ ఆర్టికల్ 370 ఏదైతే సవరణ తర్వాత, రద్దు తర్వాత అసలు ఉపయోగం ఏమైనా జరిగిందా అనేది కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, నష్టం ఎక్కువ జరుగుతూ ఉంది కదా అనే దాని మీద మాట్లాడుతున్నారు. అది మూర్ఖత్వం అని నేను అంటాను. ఒకప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలి అని అంటే భయపడేవాళ్ళు. కాశ్మీర్ అంటేనే అగ్నిగుండం. పొద్దున్న లేస్తే ఎక్కడ బాంబు అవుతుంది, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది, ఎవరిని కిడ్నాప్ చేస్తారు, ఎక్కడ రాళ్ళు వేస్తారు అని చెప్పి భయపడేవాళ్ళు. మనం టూరిస్ట్ అనే కాకుండా అక్కడ ఉన్న ప్రజలకు కూడా ప్రాపర్గా లేకుండే. సంవత్సరంలో 10 రోజులు కూడా స్కూల్కి వెళ్ళకపోయేవారు అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలు. ఎందుకు అని అంటే ఎప్పుడు చూసినా కర్ఫ్యూ విధించేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు చూసినా గొడవలు అవుతాయి అని చెప్పి కర్ఫ్యూలు విధిస్తే సంవత్సరంలో 10-20 రోజులు కూడా స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఉన్న విద్యార్థులు. అట్లాంటిది ఈ రోజు అక్కడ 370 ఆర్టికల్ తర్వాత ఇప్పుడు మంచిగా స్కూల్స్ నడుస్తున్నాయి, కాలేజీలు నడుస్తున్నాయి. అక్కడ ఉన్న పిల్లలు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ల లాగా ఎంపిక అయ్యారు. దాని తర్వాత ఓటింగ్ సిస్టమ్ అయ్యింది, ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేశారు. అన్నిటికంటే ముఖ్యము 15 ఆగస్టుకి 26 జనవరికి ధైర్యంగా నేను కూడా భారతీయుణ్ణి అని చెప్పి మన జెండా ఆవిష్కరణ చేశారు. దీనికంటే గొప్ప విషయం ఏం కావాలండి? ఒకప్పుడు భారతదేశంలో బతుకుతూ, భారతదేశంలో పుట్టి మన భారతీయ జెండా ఎగరేయాలంటే భయపడే వాళ్ళం కాశ్మీర్లో. అట్లాంటిది ఈరోజు ఎంతో గొప్పగా, ఎంతో గర్వంగా మన జెండాని ఆవిష్కరించాం. ఈ మాట్లాడే మూర్ఖులనే నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులే దిగ్విజయ్ సింగ్ అని ఉంటారు. ఆయన అన్నాడు, ఒకప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళాలంటే నాకు భయమేసేది అని చెప్పాడు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్ అది, నేను చెప్పడం కాదు. నేను భయపడ్డాను ఒకప్పుడు పోవాలంటే అని అన్నాడు. దాని తర్వాత భాయిచారా అని చెప్పి, మొహబ్బత్కి దుకాన్ అని చెప్పి ఈయన టీషర్ట్ వేసుకొని ఒక ర్యాలీ చేశాడు, భారత్ జోడో యాత్ర అని చెప్పి. ఈ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నడుచుకుంటూ పోయాడు. నడుచుకుంటూ పోయినాక క్లోజింగ్ సెరమనీ కాశ్మీర్లో చేశారు. కాశ్మీర్లో చేసి ఓపెన్గా స్పీచ్ ఇచ్చి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్నోతో బాల్స్ ఆడుకున్నారు. అది ఎవరిదండి ఘనత? నమ్మ నరేంద్ర మోదీ. ఒకప్పుడు నీకు సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళాలంటే భయపడ్డ వాళ్ళు, అట్లాంటిది నా నరేంద్ర మోదీ 370 ఆర్టికల్ తీసుకొచ్చినాక నువ్వు నీ చెల్లబోయాడ స్నోలో ఆడుకున్నారు. అంత ప్రశాంతత తెచ్చింది 370 ఆర్టికల్, అంత ప్రశాంతత తెచ్చింది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. దాని తర్వాత బైక్లు పట్టుకొని లదాఖ్ రోడ్ల మీద తిరిగిండు రాహుల్ గాంధీ. నేను కొత్తగా నేను చెప్పట్లే, రాహుల్ గాంధీ ఓపెన్గా వితౌట్ సెక్యూరిటీ మొత్తం తిరిగిండు. దానికి ఘనత నా నరేంద్ర మోదీది. అంతకుముందు వీళ్ళ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఎర్రకోట మీద ఫ్లాగ్ ఎగరేయాలి అని అంటే, ఆగస్ట్ 15కి ఫ్లాగ్ హోస్ట్ చేయాలి అని అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక అద్దాల డబ్బాలో కూర్చొని, ఒక అద్దాల డబ్బాలో ఉండి స్క్రిప్ట్ చదివేవాడు. ఆ రోజు నుంచి ఈ రోజు నువ్వు ఫ్రీగా తిరుగు, నువ్వు ఫ్రీగా బతుకు, ఈ దేశంలో గాలి పీల్చుకో అని చేసింది నా నరేంద్ర మోదీ గారు. దానికి ఆ ఘనత 370 ఆర్టికల్. డిఫెన్స్ విషయంలో కానీ అన్ని విషయాలలో కానీ ఆ నేతృత్వం, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశం ఈరోజు విశ్వగురువుగా అయ్యింది. అది చూసుకోలేక, ఆ అక్కర్సు భరించలేక, నరేంద్ర మోదీ గారి ఘనతని చూడలేక, అతని పొగడలేక ఈర్ష్యతోటి మాట్లాడే మాటలే ఇవన్నీ. కానీ నిజంగా కూడా మనసున్న ప్రతి ఒక్కడు భారతీయుడని నిజంగా నమ్మేవాడు మాత్రం ఈరోజు గర్వపడతాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అంటే యాజ్ ఎ హిందూగా చెప్పండి, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే ఒక మధుసూదన్ గారు కావచ్చు, లేదంటే ఒక కిషోర్
ఆయన కావచ్చు, లేదా అంటే జరిగిన ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే నువ్వు హిందువా ముస్లిమా అని కానీ ఈ ఈ కోణము ఎట్లా చూస్తారు మీరు యాజ్ ఎ హిందువుగా? అంటే ఇది మొన్న కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు మహారాష్ట్రలో ఔరంగజేబ్ పేరు మీద అక్కడ దాడి జరిగింది. ఆ రోజు కూడా పాపం అక్కడ అమాయక ప్రజలు వాళ్ళు అదే చెప్పారు, మా ఇంటి ముందల మా కార్ల మీద జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పి ఏవైనా ఉన్నాయో అట్లాంటివే ధ్వంసం చేశారు, దాని పక్కనున్న కార్లని దాని పక్కనున్న వాడాల ఏమీ జరగలేదు, నా ఇండ్లే ధ్వంసమయ్యాయి అని చెప్పి ఆ రోజు కూడా ప్రజలు చెప్పారు. మళ్ళీ దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు కాశ్మీరీ పండితులను ఊరు తరిమి పారేశారు, ఒక రోజులో మీరు అందరు ఊరు వదిలి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ రోజు కూడా అది సేమ్ ధర్మం మీద జరిగింది. మళ్ళా మొన్న మమతా బెనర్జీ కన్ను దగ్గర వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ మాట్లాడితే సెక్యులరిజం గురించి మాట్లాడే టైమే ఆ రోజు నోరు మూసుకుంది, కళ్ళు మూసుకుంది. ఊరు మొత్తం కూడా నర్మదా నది దాటి వెళ్ళిపోమని చెప్పింది ఆమె. మూటాముల్లా చదువుకొని పుట్టిన ఊరిలో పుట్టిన వాడలో పుట్టిన ఇల్లును వదిలేసుకొని అందరూ కూడా మూటాముల్లా చదువుకొని బతుకు ఉంటే చాలు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్కి వీళ్ళకి రిలేషన్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఏంటి టెర్రరిస్ట్ అటాక్లు పదే పదే జరగడము, దేశంలో కూడా ఈ ఉగ్రవాద దాడులు, దేశంలో కూడా మతం పేరుపైన ఈ దాడులు అన్నీ జరగడానికి కారణము ద సో కాల్డ్ సూడో సెక్యులర్ పీపులే. ఎవరైతే దేశంలో ఉంటూ ఇట్లాంటి వాళ్ళను విషం జిమ్ముతూ ఇట్లాంటి వాళ్ళకు విషం పెడుతూ వాళ్ళని ప్రోత్సహిస్తూ చిన్నప్పటి నుంచి పెంచి పోషిస్తున్నారో అట్లాంటి వాళ్ళే దీనికి అన్నిటికీ కారణం. దీనన్నిటికీ కారణం వాళ్ళే. నిన్న ఒక ఎక్స్ఎంపీ మాట్లాడుతూ ఏపీలో ఈ సింధు జలాలు ఆపడం అనేది అన్యాయం, ఏదైనా ఉంటే వేరే విధంగా తేల్చుకోవాలి, కానీ ఈ సింధు జలాలు ఆపడం అనేది కరెక్ట్ కాదని మాట్లాడుతూ ఉన్నారు. ఈ టాపిక్ మీద చాలామంది మాట్లాడారు, ఈ సింధు జలాలు ఆపడం కరెక్టేనా అని కూడా చాలామంది డిస్కషన్ జరిగినాయి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వసుదైవక కుటుంబం అని నమ్మేదే సనాతన ధర్మం. ప్రపంచంలో ప్రతి ఒక్కడు కూడా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా మనకున్నది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి నేర్పించేదే మన ధర్మం. మన భారతదేశంలో ఉన్నది అదే. కాబట్టే ఈరోజు భారతదేశం ఇంత మంచిగా సస్యశ్యామలంగా ఉంది. దానికి కారణం ఈ అస్తిత్వమే, ఈ కల్చరే. అట్లాంటిది ఓపిక దేనికైనా ఉంటుంది, ఓపిక నశించే రోజు ఒక రోజు వస్తుంది. నా శత్రువు అయినా సరే ఇంటికి వస్తే అన్నం పెట్టాలని నేర్పిస్తాం, నా శత్రువు అయినా సరే దండం పెట్టాలని నేర్పిస్తాం. అట్లాంటి శత్రువు నా పైన దాడి చేసినా సరే నవ్వి ఊరుకోవాలని అంటాం. కానీ ఎన్ని రోజులు ఊరుకుంటాం? ఇంకెన్ని గణం తీసుకుంటారు? ఇంకెంతమంది హిందూ ప్రాణాలు పోవాలి? అంటే ఎప్పటికీ మనమే వంగిపోయి ఉండాలి, ఎప్పటికీ మనమే లొంగిపోయి ఉండాలి. వాడు మాత్రం లొంగడు. ఇట్లా నేను ఇందాక చెప్పిన సూడో సెక్యులర్లు అంటే దీనికే కారణం. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం కూడా నరేంద్ర మోదీ గారు అప్పుడు పుల్వామా అటాక్ అయినప్పుడు కూడా పాకిస్తానీయులు ఎవరు భారతదేశంకి రావద్దు, మనం క్రికెట్ ఆడొద్దు, మనం నీళ్ళు ఇవ్వద్దు, మనం వాళ్ళకి ఎలాంటి సహాయం చేయొద్దు, ట్రేడ్ ఇంపోర్ట్స్ అన్నీ కూడా ఆపేయాలి అని అంటే అప్పుడు కూడా కొంతమంది హ్యుమానిటేరియన్ మానవత్వం అని చెప్పి బయటికి వచ్చేసి అట్టెట్లా చేస్తారు మీరు, వాళ్ళు బతకాలి కదా, పాకిస్తానీలు కూడా మన అన్నదమ్ముళ్ళే కదా, వాళ్ళు కూడా మన దేశం ఒకప్పుడు మన దేశమే కదా, అందరూ బ్రతకాలి, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసుకొని ఇవ్వండి, తప్పేముంది, సినిమాలు చేసే టాలెంట్ని చూడాలి కానీ వాడు ఇండియానా పాకిస్తానా అని ఎందుకు చూస్తారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇట్లాంటి వాళ్ళే ఆ దియా మిర్జా సో అండ్ సో పీపుల్ ఉంటారు కొంతమంది గ్యాంగ్, ఆ గ్యాంగ్ వాళ్ళు మాట్లాడారు చాలామంది. ఇవాళ ఎందుకు మాట్లాడరు? ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఇవన్నీ అయ్యింది. ఇప్పటికీ కూడా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈద్ కా జవాబ్ పత్తర్సే జరూర్ దేనా. ఒక్కరోజు కాకపోతే ఇంకొక రోజు అయినా సరే కాపాడుకోవాలంటే చెయ్యాలి. ఇది నా కోసమో నరేంద్ర మోదీ కోసమో ఆర్ఎస్ఎస్ కోసమో బీజేపీ కోసమో కాదు, రేపు మన పిల్లల కోసం. మన భారతదేశంలో బొట్టు పెట్టుకొని నేను హిందూ ధర్మానికి చెందిన వాడిని, నా దేవుడు శ్రీరాముడు అని చెప్పి గర్వంగా నేను చెప్పుకోవాలి అని అంటే ఇట్లాంటి అటాక్స్ చేయాల్సిందే. పుల్వామా అధ్యక్షుడు ఒక ఆయన మాట్లాడుతూ, నాకు తెలిసి ఆజాద్ సయీద్ అని ఒక ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్గా, సింధు నది జలాలు మీరు ఆపాలనుకుంటే ఆపితే మీ భారతీయుల రక్తంతో ఆ నది ప్రవహిస్తుంది మా పాకిస్తాన్లో. అవసరమైతే మోడీ నువ్వు ప్రాణాలు ఇవ్వాలనుకోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా, మీ తలాలు తీస్తామన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు? వాళ్ళు తలలు తీస్తారన్నా ప్రాణాలు తీస్తారన్నా ఏమైనా సరే నరేంద్ర మోదీ కాదు, నాలాంటి ప్రతి ఒక్క భారతీయ పౌరులకు ఎవరికైతే భారతదేశం అంటే ఇంపార్టెంట్, ఎవరికైతే భారతదేశం అంటే ప్రేమ, నిజమైన ప్రేమ ఉందో ప్రతి ఒక్కరం కూడా పాకిస్తాన్ని అటాక్ చేయాలని అంటాం. వాడు చెరువులో రక్తం ప్రవహిస్తాడేమో, మేము తలుచుకుంటే మేము కూడా ప్రవహించగలుగుతాం. వాడు రాళ్ళే వేయగలుగుతాడేమో, కావాలంటే మేము అదే రాళ్ళతో వాళ్ళ నెత్తులను కూడా పగలగొట్టాలనుకుంటాం. అంత శక్తి మాకు కూడా ఉంది. ఎందుకు చేయట్లేదు అని అంటే
ప్రేమ భావంతో బ్రతికే వాళ్ళం. ప్రేమ భావం అంటే ఏందో మాకు చిన్నప్పటి నుంచి నేర్పించారు కాబట్టి ఆగుతున్నాం అంతేగాని అంటే అంటే నరేంద్ర మోదీ గారి పైన కోపంతో, ఆర్ఎస్ఎస్ పైన కోపంతో, హిందూ ధర్మం అంటే సనాతన ధర్మం అంటే కోపంతో ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో అట్లాంటి వాళ్ళని పాకిస్తాన్ వాళ్ళు అదుపు తీసుకోవాలి. పాకిస్తాన్ వాళ్ళు అసలు ఆలోచించాలి. చెప్తున్నారు కదా ఉగ్రవాదం స్టార్ట్ అయ్యేదే మా దగ్గర వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అదే అంటాను కదండి, వాళ్ళు మన పాకిస్తాన్ మన భారతదేశం నుంచి విభజించిన రోజు నుంచి వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ క్లారిటీ. మాకు ముస్లిం ప్రజలు కావాలి, ఇది ముస్లిం దేశం అని వాళ్ళు క్లారిటీలోనే బ్రతుకుతున్నారు. 1947 నుంచి ఈ రోజు వరకు నా దగ్గర తిండికి లేకున్నా నాకు గోధుమ పిండికి అడక్క తిన్నా సరే నేను మాత్రం హిందూ ధర్మాన్ని ద్వేషిస్తూనే ఉంటాను. నాకు హిందువులు కనిపిస్తే నేను చంపుతూనే ఉంటాను, నేను ముస్లింని అని చెప్పి వాడు గర్వంగా చెప్తాడు. మనమే సెక్యులర్ పేర్ల మీద, కులం పేర్ల మీద, మతం పేర్ల మీద ఇప్పటికీ విభజించుకుపోయి కాంగ్రెస్, ఎంఐఎం, మమతా, స్టాలిన్ డివిజన్ ఈ మనంతల మనం కాలు ఇంకా బతుకుతున్నాం. నువ్వు బాగుపడుతుంటే నువ్వెట్లా బాగుపడతావు నా ముందు అని చెప్పి నేను నీ కాలు గుంజాలి, నేను బాగుపడితే నువ్వు నా కాలు గుంజాలి, నువ్వు నేను ఇద్దరంతో అంటే వాడెవడో వచ్చి మనం చంపేస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నరేంద్ర మోడీని చంపేస్తామనే ఆ మాట వచ్చిందంటే మీరేం చెప్పదలుచుకున్నారు దీనికి? ఎందుకంటే మీ నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి ఆయన్ని చంపేస్తామని చెప్తా ఉన్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ని. అట్లాంటి జోకర్లు మాట్లాడితే భయపడే క్యారెక్టర్ మా నరేంద్ర మోదీది కాదు, మాది కాదు. కానీ అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ వెనకాల వాళ్ళ ధైర్యం ఏంటో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ధైర్యం ఏంటి? మీరు ఒక పాకిస్తాన్లో ఒక డిబేట్ జరిగింది, ఆ డిబేట్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, నేను కావాలంటే మీకు తర్వాత పంపిస్తాను. అందులో ఓపెన్గా చెప్తున్నాడు ఒక పాకిస్తానీ, మనము భారతదేశంలోకి పోదాము, మనం వార్ చేద్దాము, మనమే గెలుస్తాము అని అంటే నీకెందుకు అంత ధైర్యం ఉంది అని అంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు కొంతమంది అందరూ కూడా మనకు హెల్ప్ చేస్తారు. అంటే పాకిస్తాన్ ఇండియా వార్ అవుతుంటే భారతదేశము పాకిస్తాన్ ఒకవేళ నిజంగా వార్ స్టార్ట్ అయిపోతే వాళ్ళ భారతదేశంలో ఉంటూ మనని సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేశంలో. కాబట్టి మనమే గెలుస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటికైనా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉన్న ఈ వెధవ నాయకులే కానీ, ఈ సూడో సెక్యులర్లే కానీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, పొద్దున లేసి ధర్మం మీద ఏడ్చేవాళ్ళు కనీసం ఇప్పటికైనా ధర్మము, కులము, మతము పక్కన పెట్టేసి నా దేశం నాకు ముఖ్యం, నా దేశ పౌరులు నాకు ముఖ్యం అని చెప్పి ఇప్పటికైనా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు 25 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఒక సభ జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి మీకు ఇప్పటికే చూడొచ్చు పోస్టర్లు ఎక్కడికక్కడ కనపడతా ఉన్నాయి, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ జెండాలు కనపడతా ఉన్నాయి మన రాష్ట్రంలో. మీరేం చెప్పదలుచుకున్నారు అంటే ఒక పక్క వార్ జరిగే పరిస్థితి కనపడతా ఉంది, ఈ వార్ ఖరాకండి అన్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఈ సభ మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఊరందరికీ ఒక బాధ అంటే కేసీఆర్కి ఒక బాధ అయినట్టుగా మొత్తము దేశం మొత్తం, ప్రపంచం మొత్తం జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జరిగిన ఉగ్రదాడి తప్పు అని చెప్పి మాట్లాడుతుంటే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ కనీసం దాన్ని ఖండించలేదు, కనీసం చనిపోయిన వ్యక్తులకి కండోలెన్సెస్ చెప్పలేదు. అది జరగక నేను రేపు మొత్తం ఉత్సవాలు జరుపుకుంటున్నాము, మేమేదో పెద్ద గొప్పలు సాధించాము ఈ 10 ఏళ్లలో కాబట్టి ఉత్సవాలు జరుపుకుంటున్నాము, ఈ ఉత్సవాలలో మటన్ పెట్టాలా, కాలకూర పెట్టాలా, గుడ్ల కూర పెట్టాలా అని చెప్పి మెనూ తయారు చేసుకుంటున్నాడు ఆయన. ఎంత హాస్యాస్పదం! మాట్లాడితే తెలంగాణ, జై తెలంగాణ అని చెప్పి మాట్లాడే ఒక ఉద్యమకారుడు ఈరోజు దేశం కోసం ఏమన్నా బాధ అవుతుంటే కనీసం వచ్చి మాట్లాడట్లేదు. ఆమె కవితక్కనేమో జైలుకి పోయి వచ్చి ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని కులాల గురించి, కులగణన గురించి, బీసీల గురించి మాట్లాడింది ఆమె. మళ్ళీ పౌరుడు చనిపోయింది నీ భారతీయుడే కదా, నీ అన్న లాంటి వాడే కదా, నీ తమ్ముడు లాంటి వాడే కదా, మళ్ళీ వాళ్ళ కోసం నువ్వు ధర్నా ఎందుకు చేయట్లేదు, వాళ్ళ కోసం నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? చనిపోయిన జ్యోతిరావు పూలే గురించి మాట్లాడు. ఎక్కడో మహనీయుడు జ్యోతిరావు పూలే విగ్రహం సెక్రటేరియట్ ముందు పెట్టాలి, అసెంబ్లీ ముందు పెట్టాలని మాట్లాడిన దాన్ని ఈరోజు చనిపోయిన భారతీయుడు గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాటలు లేవు, ఏమి క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నాం. తిన్న తిండిని, దోచుకున్న ధనాన్ని ఏం చేయాలో తెలియక ఈరోజు సభ పెట్టుకుంటున్నారే కానీ ఆ సభ సాక్షిగా మేము మాట్లాడతామని అంటే ప్రజలు ఎవరు నమ్ముతాడు? ఇన్ని రోజులు నువ్వు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని వచ్చి అంత బాధ అయిపోయి అంత అయిపోయిన తర్వాత నువ్వు ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడతానంటే నిన్ను ఎవరు నమ్ముతాడు? క్లారిటీ లేకుండా రాజకీయం చేస్తున్నారు కేసీఆర్. ముస్లిమ్స్ కూడా వాళ్ళు చేస్తున్న నిరసనలు కూడా ఆపుకున్న పరిస్థితి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి వ్యతిరేకంగా. మరి ఈ సందర్భంలో కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడుగా కనీసం ఒక గౌరవం కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది కదా. అసలుకి కేసీఆర్ గారు పార్టీ, కేసీఆర్ గారు ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే టీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది.
కేసీఆర్ గారు ఆయన రెస్ట్ తీసుకుందాము, నేను ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాను అని అనుకున్న తర్వాతనే ఈ కేటీఆర్ కవిత ఏదో డబ్బులు దోచుకోవడానికో నెక్స్ట్ మా అయ్య తర్వాత ఎవరిది రాజ్యం అని చెప్పి ఇంట్లో పోరు చేసుకొని ఈరోజు వాళ్ళ పార్టీని కంప్లీట్గా భూస్థాపితం చేశారు. క్లారిటీ లేకుండా ఏదో నేను ఉన్నాను కాబట్టి నా పార్టీ కోసం నేను మాట్లాడాలి అని చెప్పి పాపం కేసీఆర్ చేత కాకున్నా, నడవడానికి రాకున్నా, మాట్లాడడానికి రాకున్నా ఏదో అప్పుడో అడప అమాస పుణ్యానికి వచ్చి బయటకు వచ్చి కనిపిస్తున్నాడు. కానీ నిజంగా కూడా బై ట్రూ నాకు తెలిసినంత వరకు ఆయన హార్ట్లో హీ హాజ్ గివెన్ అప్. ఆయన వదిలేసుకున్నాడు పార్టీ మీద ప్రేమని, అన్నిటి మీద ప్రేమను వదిలేసుకొని ఏదో నేను నా వ్యవసాయ క్షేత్రం నా ఫామ్ హౌస్లో బతుకుతానని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటున్నాడే కానీ అతనికి పార్టీ పైన మక్కువ లేదు, తెలంగాణ బిడ్డల పైన మక్కువ లేదు. దానికి కారణం కేటీఆర్ కవితని. అంటే విదేశాల ఇన్వాల్వ్మెంట్ ఈ అటాక్లో ఉంది అనేది ఒక అనుమానం ఉంది, మీరేం చెప్తారు? జనరల్గా కూడా భారతదేశం ఎప్పుడు కూడా అంటే ఈ గత 12 సంవత్సరాల కంటే ముందు కూడా భారతదేశము ఎప్పుడు ఒక న్యూట్రల్ స్టేజ్లోనే ఉండదు. అంటే వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఇనే స్టేజ్లోనే ఉన్నాం మనం. ఏ రోజు కూడా డిసిషన్ మేకింగ్ మనకి రాలేదు. ఎప్పుడు కూడా వెనక బెంచ్లో కూర్చునే దగ్గరే మనం ఉన్నాం. చైనా వాడు చెప్తే, అమెరికా వాళ్ళు చెప్తే, ఈ రష్యా వాళ్ళు చెప్తే వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ వెనకాల బయలుదేరే వాళ్ళం లాగానే మనం ఉండే. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారో ప్రపంచవ్యాప్తంగా ఒక విశ్వగురువులా మన పేరు వచ్చింది. విశ్వగురువుల కంటే మన భారతదేశంలో నిర్ణయాల కోసం ఒక గౌరవం వచ్చింది. మీరు మాట్లాడండి, మీరుండి మమ్మల్ని నడిపించండి అన్న ధైర్యం మన భారతదేశానికి వచ్చింది అంటే అది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అది చూసి కొంతమందికి ఈర్ష్య ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, ఉండొచ్చు. పక్కనున్న చైనా వాడికే కానీ, పాకిస్తాన్కే కానీ, శ్రీలంకకే కానీ, బంగ్లాదేశ్కే కానీ మనమైనా ఈర్ష్య ఉండొచ్చు. ఆ ఈర్ష్యతోటి ఇట్లాంటి వాటికి పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేస్తుండొచ్చు. నా ఒపీనియన్లో పాకిస్తాన్ వాడు పొద్దున్న లేసి గోధుమ పిండికే దిక్కు లేదు, కరెంటే లేదు వాళ్ళ దగ్గర, గ్యాస్ పొయ్యే లేదు వాళ్ళ దగ్గర. అట్లాంటిది గోధుమ పిండి ఇస్తున్నాడంటేనే లైన్లో పోయి కొట్టుకొని తన్నుకొని తింటున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉగ్రదాడి చేశారు అని అంటే వాళ్ళ వెనక బలం ఉండే ఉంటుంది. ఆ బలం ఎవరు అన్నది వాళ్ళన్నా చెప్పాలి, లేకపోతే మెల్లగా నిదానంగానైనా తెలిసిపోతుంది మనకి. అంటే ఎందుకు నరేంద్ర మోడీనే టార్గెట్గా ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి ఒక దాడి జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ పేరు వినపడింది. అప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గురించే ఆ దాడి జరిగినట్టుగా. మరి ఇప్పుడు జరిగిన దాడి కూడా ప్రధానంగా కనపడతా ఉంది. మీ నరేంద్ర మోడీకి చెప్పండి అనేదాన్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన భారతదేశము ఇప్పుడు కాదు, కొన్ని యుగాల ముందు కూడా విశ్వగురు అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికత ఏంటి, సివిలైజేషన్ అంటే ఏంటి, బ్రతుకు తెరువు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంది, ప్రకాశం అంటే ఏంది అని నేర్పించింది మన భారతదేశం. వేదాలు, పండితులు ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలోనే పుట్టింది. ఆ రోజు నేను ఇప్పుడు గురించి మాట్లాడేది యుగం ఒక తరం గురించి చెప్తున్నాను. నలంద యూనివర్సిటీయే కానీ, తక్షశీలానే కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా లేని పుస్తకాలు, గ్రంథాలు, వేదాలు అన్నీ కూడా ఆ రోజు మన తక్షశీలాలో ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు అప్పట్లోనే ఉండే మన భారతదేశంలో. ఈరోజు ఆ విశ్వవిద్యాలయాలు లేవు, కాలిపోయినాయి, బూడిదైపోయినాయి. ఎందుకు అనంటే మనం జ్ఞానం ప్రసాదిస్తున్నాం, మనం ప్రకాశవంతులం. భారతదేశం ఇట్లాంటి ప్రకాశవంతులు ప్రపంచవ్యాప్తంగా కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తే మనలాంటి దుశ్చర్య చేస్తున్న ఈ టెర్రరిస్టులే కానీ, ఇట్లాంటి రజాకార్లే కానీ, ఈ మొఘలైలే కానీ వీళ్ళందరూ బ్రతకలేరు. కాబట్టి భారతదేశాన్ని అప్పుడు టార్గెట్గా చేశారు. అప్పుడు వచ్చి ఉద్యమాలు చేసి మన దగ్గర దండం చేసి మొత్తం అందరినీ చంపేసి అవి చేసి మొత్తం విశ్వవిద్యాలయాలన్నీ కాలబెట్టేసి మన చరిత్ర ఉండొద్దు అని చెప్పి గ్రంథాలని, వేదాలని అన్నిటినీ కూడా బూడిద పాలు చేశారు ఇట్లాంటి వ్యక్తులే. ఈరోజు కూడా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, తన నేతృత్వంలో మళ్ళా భారతదేశం లేని స్వరూపం అంటే లేని వెలుగుని, కోల్పోయిన వెలుగుని తీసుకొస్తుంది, మళ్ళా విశ్వగురువుగా నించుంటుంది. అంటే వీళ్ళు దారి చూపిస్తే వీళ్ళ వెనకాల మేము నడవాలా అన్న ఒక అక్కసుతోటి మళ్ళా చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఈజ్ ద విశ్వగురువు. ఆ రోజు ఎప్పుడైతే మన జ్ఞానాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారో ఈరోజు మన భారతదేశానికి ఒక పోల్, ఒక శక్తి నరేంద్ర మోదీ గారు. అట్లాంటి నరేంద్ర మోదీ గారిని దెబ్బతీస్తే దేశమే కోల్పోతుంది, దేశమే పోతుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈరోజు అంటే నరేంద్ర మోదీ గారు ఈ పైన అక్కసు, నరేంద్ర మోదీ గారి పైన కోపం, పగ పెంచుకొని భారతీయులని ధ్వంసం చేయాలి, భారతీయులని నష్టపరచాలి, భారతదేశం ఎదగొద్దు అన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. అంటే రీఅటాక్ ఒకటేనా లేకంటే దీనికి సొల్యూషన్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది, డెఫినెట్గా బరాబర్
ఉంటుంది. ఆ రోజు పుల్వామా అటాక్ చేస్తే వాళ్ళ దేశంలో పోయి వాళ్ళ గడ్డన పోయి వాళ్ళ మట్టి కాలు పెట్టి వాళ్ళని చంపి చూపించాం. ఇప్పుడు పాకిస్తాన్లో కరాచీలో వాళ్ళని ఉరికిచ్చి కొడతాం, అది తథ్యం. దాంతో పాటుగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులని కూడా ఉరికిచ్చి కొడతాం, దేశాన్ని వదిలి పంపించేస్తాం. రైట్. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అంటే మీరు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బీజేపీ అడుగుతున్నా, ఇక్కడ కవిత గారు ఒక డిప్యూటీ సీఎంని ఒక మాట అన్నారు, అసలు ఆయనకి అనుభవం లేదు, ఏదో లక్కీగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యారని, మీరేం చెప్తారు? మళ్ళీ ఈ కవితకి ఎట్లయింది? కవితక్క కూడా లక్కీగానే అయింది. కవితకి ఏమైనా పెద్ద ఉద్యమకారురాలా, లేకపోతే ఆమెకి ఏమైనా పెద్ద చరిత్ర ఉందా, లేకపోతే ఆమె జనసంఘ్ నుంచో లేకపోతే లేకపోతే ఉద్యమం చేసిందా తెలంగాణ కోసం అని చెప్పి, జై తెలంగాణ అని చెప్పి జెండా పట్టిందా? ఏమీ లేదు. ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చేసది, వాళ్ళ అయ్య సీఎం అవుతాడు, వాళ్ళ అయ్య సీఎం అయితే ఉన్న ఆస్తులు అవన్నీ దోచుకోవచ్చు అని చెప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో ఎంట్రీ ఇచ్చి ఆమె అయ్యింది ఎంపీ అయ్యింది. ఎంపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ అయ్య దగ్గర కూర్చొని ఏడ్చి, నేను ఎంపీ అయిపోతే నన్ను బతకనిస్తలేరు, నన్ను రానిస్తలేరు, నాకు ఓపెనింగ్లకు వస్తలేవు, నాకు గిఫ్టులు అవన్నీ వస్తలేవు అయ్యా అని ఏడిస్తే వాళ్ళ అయ్య పాపం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు ఆమెకి. ఆమె వచ్చి ఇంకా అలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే కామెడీ. పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో, నిజంగా కూడా ఒక హీరోగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోగా తర్వాత రాజకీయాలలోకి రావాలి, రాజకీయాలలో మార్పు రావాలి అని ఒక ఎజెండాతోటి వచ్చారు. రాగానే ఆ రోజు ఆయనకి రావయ్యా అని చెప్పి కుర్చీ ఇయ్యలే, ఆ రోజు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఏదో అంటే అసహనంతో నేను ఓడిపోయాను కదా అని చెప్పి డిస్కరేజ్ అయిపోయి బాధ అయిపోయి, నేను ఆల్రెడీ సెలబ్రిటీని, నేను ఆల్రెడీ సినిమాలు తీస్తే, నేను ఆల్రెడీ బయటకు వెళ్ళి నిలబడితే విజిల్లు వేసేటోళ్ళు, ఈలలు వేసేటోళ్ళు, చప్పట్లు కొట్టేటోళ్ళు, నా దగ్గరకు వచ్చి కౌగిలించుకునే వాళ్ళు, నా కోసం చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని ఆయన ఇంట్లో కూర్చోలేదు. అయినా సరే, ఓడిపోయినా సరే, నన్ను వ్యతిరేకించినా సరే, నన్ను హేళన చేసినా సరే, నేను నవ్వుల పాలైనా సరే, ఒక్కడినైనా సరే అని చెప్పి రోడ్లలో తిరిగాడు, ప్రజలలో తిరిగాడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు, ఓపికతో ఉన్నాడు. తర్వాత ఆ ప్రజలే అతన్ని గుర్తు చేశారు, ఆ ప్రజలే అతన్ని గుర్తించి ఓటేసి ఈరోజు అతన్ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఇట్స్ హిస్ జర్నీ. ఆ జర్నీని మనం మెచ్చుకోవాలి, ఆ జర్నీని మనం చూసి మనలాంటి వాళ్ళం నేర్చుకోవాలి. అంతేగాని కవితక్క ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడితే నిజంగా కూడా కామెడీ అని నేను అంటాను. నేను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలుగు బిడ్డగా చెప్తున్నాను. అట్లాంటి వాళ్ళని చూసి మనం చాలామంది నేర్చుకోవాలి. ఇవాళ రేపు చాలామంది బిజినెస్లు పెడతాను, నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాను, నేను అది అయిపోతా ఇది అయిపోతాను అంటాడు. షాప్ ఓపెన్ చేసిన నెల రోజులకు ప్రాఫిట్ రాలేకపోతే షాప్ మూసేస్తారు. అట్లాంటిది అతను ఇన్ని రోజులు అంత ఓపికగా ఉన్నాడు అని అంటే అతనికి ఒక ఎజెండా ఉంది, అతనికి ఒక దూరదృష్టి ఉంది, నేను సాధించాలి, నేను ప్రజలకు సేవ చేయాలి అని. అట్లాంటి దాన్ని మనం స్వాగతించాలి. హిందువులు జాగ్రత్త పడే టైం వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా హిందువుల మీద అటాక్, సనాతన ధర్మం మీద అటాక్ ఈనాటిది కాదు. మొఘలైలు అప్పటి నుంచి, మొఘలైలు వచ్చి మన భారతదేశం పైన ఉగ్రదాడి చేసినప్పటి నుంచి, మన భారతదేశం పైన దండెత్తి యాత్ర చేసిన రోజు నుంచి సనాతన ధర్మాన్ని మొత్తం కూడా నిర్మూలించాలి అని చెప్పి, గుడిలు ఉండొద్దు, దేవుళ్ళు ఉండొద్దు, మన చరిత్రనే ఉండొద్దు అని చెప్పి విధ్వంసాలు సృష్టించారు. అది ఇప్పటికీ మనం చూస్తున్నాం. దాని తర్వాత బ్రిటిషర్లు వచ్చారు, 200 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. క్రిస్టియానిటీని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు కూడా ట్రై చేశారు. అయినా సరే ఇప్పటికీ కూడా శ్రీరామనవమి జరుపుకుంటున్నాము, దసరా జరుపుకుంటున్నాము, రావణ దహన చేస్తున్నాము, ఈ దసరా, ఉగాది ఇవన్నీ జరుపుకుంటున్నాము, జై శ్రీరామ్ అంటున్నాము, బంబం బోలే అని మాట్లాడుతున్నామని అంటే మన సనాతన ధర్మం గొప్పతనం. ఏదో హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని 4-5 ఉగ్రవాదులు వచ్చి నువ్వు హిందువా కాదా అని కాల్ చేస్తే నేను హిందూ కాదు అని చెప్పేటోళ్ళం ఏం కాదు. బరాబర్ నేను హిందువే, మే శక్తి హూ, మే క్రాంతి హూ, మే హిందూ హూ, హా ప్రణామ్ మే హిందూ హూ, గర్వంగా హిందూ అని చెప్పుకుంటాం. కానీ హిందూ మతస్థులందరూ కూడా ఒకటి కావాలి, సనాతన ధర్మం గొప్పది అని చెప్పి తెలుసుకోవాలి అని అంటే మనము మన పిల్లలకి చెప్పాలి. ఈరోజు మనం ఉంటాం, రేపు మనం ఉండకపోవచ్చు, కానీ మన ధర్మం కొనసాగుతుండాలి. మన ధర్మం గొప్పతనం ఏందండి? మన ధర్మం సాగితే మనుషులు బ్రతుకుతారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఇస్లామిస్ట్ కొంతమంది ఆలోచిస్తారు, క్రిస్టియానిటీ గురించి కొంతమంది ఆలోచిస్తారు. ఈరోజు సిరియా ఏమైపోయింది? సిరియాలో ఆర్ఎస్ఎస్ లేదు, సనాతన ధర్మం లేదు, బీజేపీ లేదు, నరేంద్ర మోదీ గారు లేదు. సిరియా ఎందుకు అగ్నిగుండంగా మారిపోయింది? ఇజ్రాయెల్ ఎందుకు అలా ఉంది? ఆడ కూడా బీజేపీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, సనాతన ధర్మం లేదు, రాముడు లేడు, శివుడు లేడు. ఇవాళ ఎందుకు వాళ్ళు ఎడారిలో బతుకుతున్నారు? ఎందుకు ఈరోజు వాళ్ళు పొద్దున లేస్తే ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు బాంబులు పేలుతాయా అని ఎందుకు ఆలోచిస్తున్నారు?
ఈ రోజు భారతదేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్ల మతస్థులు ఉన్నారు, ఇంత పార్సీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నా కూడా ఇప్పటికీ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఎవరి పండుగలు వాళ్ళు చేసుకుంటూ ఎవరంతలా వాళ్ళు వాళ్ళ ఇంట్లలో బ్రతుకుతున్నాము అని అంటే సనాతన ధర్మం ఒక గొప్పతనం. ఇటీవల జరిగిన అంటే బేసిక్ ఇది టైం కూడా కాదు కానీ అడుగుతున్నా ఏంటంటే ఇటీవల జరిగిన ఒక పాస్టర్ యాక్సిడెంట్ అని ఒక ఏదైతే చెప్పారో అనౌన్స్ చేశారో దీనికి సంబంధించి కొంతమంది క్రిస్టియన్స్ మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వం వల్లే ఇక్కడ చంపేసినా కూడా దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించారు, వీళ్ళు సనాతన ధర్మాన్ని హిందువుల్ని రెచ్చగొట్టడం వల్లే క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది అనేది మీరేం చెప్తారు? సనాతన ధర్మం అన్నది రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. సనాతన ధర్మం అన్నది నిజం కూడా ఎవడైనా ధర్మంలో హిందూ ధర్మంలో పుట్టి శ్రీరాముడిని దేవుడు బొట్టు పెట్టుకొని గుడికెళ్ళి దైవాన్ని కోల్చేవాడు ప్రతి ఒక్కడికి కూడా సనాతన ధర్మం అంటే గొప్ప, సనాతన ధర్మం అంటే ప్రేమ ఉంటుంది. కానీ ఒక ఎజెండా, ఒక నలుగురు ఐదుగురు ఒక పార్టీలో ఉంటారు, ఆ పార్టీ ఎజెండా కోసం చేసే మాటలు ఇవన్నీ. ఇప్పుడు ఎవరైతే క్రిస్టియన్స్ అటాక్ అయ్యిందో చనిపోయారో తను యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి పోలీసులే క్లియర్గా క్లారిటీగా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఏదో తప్పు జరిగింది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏదో తప్పు జరిగింది అని పాపం అందరూ మాట్లాడట్లేదు. అందులో కొంతమంది మాత్రమే వాళ్ళ సొంత ఎజెండా కోసం వాళ్ళందరినీ రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. ఎట్లయితే వక్ఫ్ బిల్లు కోసం వ్యతిరేకన అని చెప్పి వేల మందిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ రెచ్చగొట్టే ప్రయత్నాలు ఈ ఎవరైతే వీలు చేస్తున్నారో కాంగ్రెస్ నాయకులే కానీ ఈ ఎంఐఎం నాయకులే కానీ చేస్తున్నారో, అట్లాగే ఈ విషయాలలో కూడా కొంతమంది నాయకులు వాళ్ళ ఎజెండా కోసం వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మేము ఉండాలి నాయకులలాగా, మేము బతకాలి, మేము మాట్లాడాలి అని అంటే మాతో పాటు 100 మంది రావాలి అని చెప్పి ఆ 100 మంది అమాయకులను రెచ్చగొడుతున్నారే కానీ ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నారని నేను ఇప్పటికీ అనట్లేదు. ముస్లిమ్స్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంది మంచి కోసం ఆలోచిస్తారు, చాలా మంది భారతదేశంలో జై భారత్, భారత్ మాతాకి జై, వందే మాతరం అని మాట్లాడతారు, అంటారు, గుడిలల్లోకి వస్తారు, ప్రసాదాలు తీసుకుంటారు. కొంతమంది మాత్రమే బొట్టు పెట్టుకోవద్దు, గుడిలోకి రావద్దు, హిందూ ధర్మస్తులు ఉంటే వాళ్ళని తిట్టాలి, వాళ్ళని కొట్టాలి అని చెప్పి కొంతమంది మాత్రమే నేర్పిస్తారు. కొంతమంది యాక్సెప్ట్ చేశారు, భారతదేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు నా వాళ్ళే అని కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి కారణం కొంతమంది నలుగురు ఐదుగురు ఎంఐఎం లీడర్ల లాంటి వాళ్ళు, ఓట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ లీడర్ల లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అమాయక ప్రజలను రెచ్చగొడుతూనే ఉన్నారు. ఎట్లయితే పాముని పక్కన పెట్టుకొని పాలు పోస్తూ 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 ఒక రోజు వదిలేసి అది ఎలా అయితే విషం కక్కుతుందో అట్లాగే వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పటికైనా మారాలి. టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పి ఇండియన్స్ పైన, భారతదేశం పైన ఇవాళ కొత్త కాదు, ఇప్పటికీ చాలాసార్లు రక్తంని మీరు వచ్చారు, మా రక్తాన్ని చూశారు, ఏదో నలుగురు ఐదుగురిని చంపితే భారతదేశీయులు లొంగిపోతారేమో, మీకు కశ్మీర్ ఇస్తారేమో అని చెప్పి పిచ్చి మూర్ఖులు అనుకుంటున్నారు. మళ్ళా మీ ద్వారా చెప్తున్నాను, దూద్ మాంగేంగే तो हम खीर देंगे, गरम गरम खीर पिलाएंगे आपको. अगर पाकिस्तान वालों, अगर आप अपने भारत देश में आके अगर कश्मीर मांगेंगे तो आपको खीर देंगे. थैंक यू मैडम. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.